ప్రజల రక్షణ మరియు ప్రజలకు భద్రతా భావం కలిగించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని సిద్దిపేట ఏసీపీ మధు అన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగునూరు మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎలాంటి ఆధారాలు లేని 44 బైక్లు 25 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం అట్లాగే ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిల్లల కోసమే ఆ తాగే వాళ్ళ మన పిల్లలే ఉన్నారు. బయట వాళ్ళు ఇక్కడ ఈ ఊళ్ళో తాగే వాళ్ళ ఈ ఊరు పిల్లలే ఉన్నారు. ఈరోజు కూడా మేము అక్కడ ఒక వన్ పోలీస్ స్టేషన్లో 4 పట్టుకోవడం జరిగింది. ఒకళ్ళు దూరిపెట్టి వచ్చి గంజాయి తీసుకొస్తాడు. ఇక్కడ చిన్న పోరగాళ్ళు ఇంటర్మీడియట్ పోరగాళ్ళు వాళ్ళకి తాగిపిస్తాడు, వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళకి తాగిపిస్తాడు. ఇంత పాకెట్ 500 రూపాయలు, ఇంత పాకెట్ 500 రూపాయలు వాడు తీసుకుపోతాడు. బ్రహ్మాండం తాగుతాడు, 2 రోజులు వండుకుంటాడు. సో ఇంత దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా కానీ గంజాయికి బానిస కావకండి, మాదక ద్రవ్యాలకు బానిస కావకండి. మద్యానికి కానీ సెల్ ఫోన్ కూడా మద్యానం కంటే ఎక్కువ బానిసలు అయిపోతున్నారు. కాబట్టి దాన్ని మీ అందరూ తెలియజేస్తూ మీరు నడిపే వాహనాలకు సరైన పత్రాలు ఉంచుకోండి. మీ దగ్గర కనీసం మీ సెల్ ఫోన్లోనైనా కానీ ఉంచుకోండి. ఎందుకంటే ఏదైనా జరగరాని జరిగితే మీ దగ్గర పత్రాలు ఉండకపోవటం వలన, వడ్డీ ఏముందో తెలవంతుల దగ్గర కొనటం వలన, అది వాని పేరు మీద ఉండకపోవటం వలన ఇవన్నీ చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఆఖరికి వాళ్ళకి ఆ కుటుంబానికి రావాల్సిన కంపన్సేషన్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ద్వారా అది రాకుండా అయిపోతే, కోర్టు ద్వారా ఉన్నది రాకుండా అయిపోతుంది. ఒక యాక్సిడెంట్ అయితే కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే లెక్క. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకతను రోడ్డు మీద పడితే చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడ్డదాని కింద లెక్కన అవుతుంది. కాబట్టి దయచేసి మీ వాహనాలకు అన్నింటి కూడా పత్రాలు సరైన పత్రాలు ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీరు మీ ఊర్లో ఇంకేమైనా సమస్య తర్వాత సీసీ కెమెరాస్ మీ ఊరిని మీరు రక్షించుకోవడం కోసం ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో 100 మంది యువకులతో సమానం. కాబట్టి దయచేసి మీ ఊర్లో కూడళ్లలో అదేవిధంగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం కోసం చూడాలి. ఏవైతే పనిచేయకుండా ఉన్నాయో వాటిని రిపేర్ చేయించుకోవాలి. దేని దగ్గర కొత్త సీసీ కెమెరాలు అందరి సహకారంతో ఊర్లో కొత్త సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ సీసీ కెమెరాలు పెట్టేది మీకోసమే, మీ ఊరి మంచి కోసమే. మీ ఊర్లో ఏదైనా జరిగిన నేరాలు ఘోరాలు ఏదైనా జరిగితే ఆ సీసీ కెమెరాల ద్వారా బయటపడితే ఎన్నో బయటపడుతుంటే మీరు అందరూ చూస్తున్నారు. సో సీసీ కెమెరాలు చాలా మంచి. దయచేసి సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఊరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నంగునూరి మండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా 70 మంది సిబ్బందితోటి నంగునూరి మండలంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనిలో భాగంగా 7 సర్చ్ టీములు 2 కటాఫ్ టీములు పాల్గొనడం జరిగింది. పబ్లిక్తో మమేకమై పబ్లిక్ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళల్లో ఉన్న ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు చేసే మనుషులున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని, వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా 100 కాల్కు చేయమని, మహిళలను వేధించే ఆకతాయిలు ఉంటే టీటీఎం బృందాలకు ఫోన్ చేయాలని నెంబర్లు ఇస్తూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క మంచి చెడులు తెలుసుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎలాంటి పత్రాలు సరిగా లేని 45 వెహికల్లను 2 బెల్ట్ షాపుల మీద, 1 గుట్కా షాప్ మీద రైడ్ చేస్తూ వాటి మీద కూడా కేసులు చేయడం జరిగింది. ప్రజలకు పోలీస్ కాంటాక్ట్
కమ్యూనిటీ భాగంగా తెలియజేయనది ఏమనగా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా గాంజా తాగే మూకలు గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఆకతాయిలు ఉన్నా, సైబర్ నేరాల గురించి సంబంధించి ఇంకా ఏమన్నా మీరు మోసపోయినట్టుంటే 1098కి తెలపడం కానీ 100కి ఫోన్ చేయడం కానీ మేము ఎప్పుడు 5 నిమిషాలలో అందుబాటులో ఉంటామని ఈ ప్రోగ్రాం భాగంగా తెలుపుతూ నంగునూరు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు సీసీ కెమెరాలు పెట్టుకొని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతోటి సమానం కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని సురక్షితంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదం.